ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నారాయణం పద్మభువం వశిష్టం శక్తితాపసం పరాశరంచ తత్పుత్రం వ్యాసం వేదాంత భాస్కరం విరక్తం శ్రీశుకదేవం జ్ఞానవైరాగ్యరూపిణం గౌడపాదంచ గోవిందం యోగీంద్రం జ్ఞానినాం వరం తచ్చిష్యం శంకరాచార్యం అద్వైతస్థాపితం గురుం తచ్చిష్యాన్ పద్మపాదాదీన్ శ్రౌత తద్వార్థబోధకాన్. ఇలా ప్రతినిత్యము గురు పరంపరను జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటి గురువెవ్వరు అన్న ప్రశ్న ఉదయిస్తే సమాధానం సకల చరాచర సృష్టికి ఆధారమైన శ్రీమన్నారాయణుడే ఆది గురువు. అందుకే నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని నారాయణుడితో గురువుల యొక్క పరంపరను జ్ఞాపకం చేసుకుంటాం. ఆ శ్రీమన్నారాయణుడి నాభి కమలం నుంచి ఉదయించిన బ్రహ్మ 4 ముఖాలతో 4 వేదాలను ఉచ్చరిస్తూ లోకాలకు వేద విజ్ఞానాన్ని అందించాడు. సంకల్ప సృష్టిని ప్రారంభిస్తూ ప్రాణం నుంచి వశిష్ఠ మహర్షిని సృష్టించాడు. కామేచ క్రోధేచ వశే తిష్టతి ఇది వశిష్ఠ. కామాన్ని క్రోధాన్ని తన వశంలో ఉంచుకున్న బ్రహ్మర్షి వశిష్ఠుడు, రామచంద్ర ప్రభువు గురువు. ఆయన కుమారుడైనటువంటి శక్తి మహాతపశక్తి సంపన్నుడు. ఆ శక్తి కుమారుడే పరాశరుడు. పరాశరుని కుమారుడు వ్యాసం వేదాంత భాస్కరం. అనంతమైన వేదరాశిని న్యాసం చేసి ప్రపంచానికి అందించినటువంటి మహానుభావుడు. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అంటాం. ఆ వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టమే, ఆయన నోటి నుంచి వచ్చినదే సమస్త విజ్ఞానం. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణః అంటూ ఆ వేదవ్యాసుణ్ణి 4 ముఖాలు లేని బ్రహ్మగా, 2 చేతులతో విలసిల్లినటువంటి శ్రీమన్నారాయణుడిగా, 3వ కన్ను లేనటువంటి శివుడిగా అభివర్ణిస్తూ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ ప్రార్థన చేస్తాం. గురువు తన బాధ్యతను సక్రమంగా ఎప్పుడు నిర్వర్తించినట్టు భావించాలి అంటే, తన తరువాత ఈ విజ్ఞానం ముందు తరాల వారికి అందే విధంగా దాన్ని వ్యాప్తి చేసినప్పుడే గురుతరమైన బాధ్యతను గురువు నిర్వర్తించినట్టు లెక్క. అందుకే వేదవ్యాసుడు, పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు ఈ 4 శిష్యుల ద్వారా 4 వేదాలను వ్యాప్తి చేశాడు. వ్యాసాన్ని శబ్దానికే విస్తారంగా వివరించి చెప్పేవాడు అని అర్థం. అంతేకాకుండా పురాణ విజ్ఞను రోమహర్షణుడి ద్వారా ప్రపంచానికి అందించాడు. ఆ వ్యాసుని కుమారుడు శుకబ్రహ్మ జ్ఞాన వైరాగ్యాలకు నిలువెత్తు నిదర్శనం. ఆ శుకబ్రహ్మ శిష్యుడు గౌడ భగవత్పాదుల వారు. గౌడ భగవత్పాదుల వారి శిష్యులు గోవింద భగవత్పాదుల వారు. గోవింద భగవత్పాదుల శిష్యులు శంకర భగవత్పాదులు.
వ్యోమకేశుడే వ్యుక్తకేశుడై భూమండలం మీద అవతరించి కలియుగంలో విధర్మీయ విదేశీయ శక్తుల ప్రభావం నుంచి సనాతన ధర్మాన్ని సంరక్షించటం కోసం అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదులుతున్న కరదీపికలాగా సంచరించి 72 పాషండ మతాలతో విభేదించి 6 ఆరాధనా పద్ధతులను ఆవిష్కరించారు. ఎక్కడ మనం శంకర భగవత్పాదుల చిత్రపటం చూసినా వారితో పాటు 4 శిష్యులు మనకు కనబడతారు. వారే తోటకాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు, సురేశ్వరాచార్యుల వారు, హస్తమలకాచార్యుల వారు. ఈ 4 శిష్యులను 4 పీఠాధిపతులుగా నిర్ణయించి 4 దిక్కుల నుంచి భారతదేశాన్ని రక్షించటం కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం అహరహము కృషి చేసినటువంటి గురు పుంగవులు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఇలా ఏ సంప్రదాయంలో చూసినా వ్యాస మహర్షి దాకా అందరూ ఆరాధిస్తారు. ఆ తరువాత వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి వారి సిద్ధాంతాన్ని ప్రచారం చేసినటువంటి మహానుభావులను గురువులుగా ఆరాధిస్తారు. ఎందుకని ఈ విధంగా గురువును ఆరాధించే సంప్రదాయం భారతదేశంలో విలసిల్లింది? గురువు గొప్పతనం ఏమిటి అని ప్రశ్నిస్తే అద్భుతమైన సమాధానం మనకు దక్కుతుంది. గురువు ప్రతినిత్యము ఆచరించాల్సిన కర్మాచరణలోని విధి విధానాలను ధర్మబద్ధంగా ఉండేలా తెలియజేస్తూ కర్మయోగంగా కర్మాచరణను తీర్చిదిద్దుతారు. అనంతరము ఆచరిస్తున్న కర్మలకు దైవానుగ్రహం తోడైనప్పుడు మాత్రమే సత్ఫలితాలను అందజేస్తుంది. కనుక ఉపాసనా మార్గం ద్వారా భక్తి యోగాన్ని తెలియజేస్తారు. మానవ జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలి అంటే జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయాలి. ఆ జ్ఞాన మార్గాన్ని జ్ఞానయోగంగా తీర్చిదిద్ది మనకు అందించేటువంటి అమృతమూర్తియే గురుమూర్తి. ఇలా కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలు మూడింటిని విశదీకరించి వివరించి అద్భుతమైనటువంటి మానవ జీవిత పరమార్థాన్ని తెలియజేసేటువంటి కారుణ్యమూర్తులే గురు పుంగవులు. కృష్ణం వందే జగద్గురుం అంటూ శ్రీకృష్ణుణ్ణి జగద్గురువుగా మనం ఆరాధిస్తాం. ఏమిటి కృష్ణుడు మనకు అందించిన విజ్ఞానంలోని వైశిష్ట్యం అంటే, లీలాశుకుడు అంటాడు కృష్ణ కరుణామృతంలో, భక్తిస్త్వయి స్థిరతరా భగవన్ యది స్యాత్ దైవేన నః ఫలిత దివ్య కిశోరవేశే ముక్తి స్వయం ముకుళితాంజలి సేవతేస్మిన్ ధర్మార్థకామగతయ సమయ ప్రతీక్షాః. కర్మ, భక్తి, జ్ఞానముల ద్వారా ఏ చతుర్విధ పురుషార్థములను మనం అందుకోవాలని ప్రయత్నిస్తామో, ధర్మార్థ కామ మోక్షాలను అందుకోవాలని సాధన చేస్తామో, ఇవి సొంతం కావాలి అంటే ఓ కృష్ణ, నీ దివ్యమంగళ విగ్రహాన్ని హృదయంలో స్థిరంగా ఉంచుకొని ఎవరైతే నిన్ను ఆరాధిస్తారో వారి అదృష్టం పండి ముక్తి ముకుళిత హస్తాలతో ఆ సాధకుల ముందు నిలుస్తుంది. ఇహ ధర్మార్థ కామాలు 3 కూడా ఎప్పుడు ఆ సాధకులు పిలిచి సొంతం చేసుకుంటారా అని ఎదురు చూస్తూ ఉంటాయి. ఇలా ధర్మార్థ కామ మోక్షాలు 4 వాటంతట అవే మన దగ్గరకు రావాలి అంటే కృష్ణం వందే జగద్గురుం. ఆ కృష్ణ పరమాత్మను జగద్గురువుగా భావించి
గురువుల కటాక్షము మన వెంట ఉంటి మనను నడిపిస్తున్న నేపథ్యంలో వారిని ఆధారంగా చేసుకుంటూ మన జీవితాన్ని సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్పితే వేరే ధర్మము గురించి ఆలోచన కానీ ఈ గురు పరంపరను ఆధారంగా చేసుకుని జీవించే వారికి అవసరం లేదు. ఎందరో మహానుభావులు జాతిని చైతన్యవంతం చేయటం కోసం, సమాజ హితం కోసం అహరహము కృషి చేశారు. ఇంద్రుడికి త్రిలోకాధిపత్యాన్ని అందించిన బృహస్పతిని ఇంద్రుడు నిండు సభలో అవమానించాడు, నమస్కారం చేసే ప్రయత్నం చేయలేదు. అలా గురుద్రోహం చేసిన కారణాన స్వర్గాధిపత్యాన్ని కోల్పోతే విశ్వరూపుడు ఆ బాధ్యతను స్వీకరించి గురువుగా ఇంద్రుడికి నారాయణ కవచాన్ని తెలియజేసి స్వర్గాధిపత్యాన్ని అందించాడు. ఇంద్రుడు ఏం చేశాడు? ఆ గురువు యొక్క 3 శిరస్సులను ఖండించాడు. ఆ పాపం నుంచి బయటపడటం కోసం దధీచి దగ్గరికి వెళ్ళి నీ వెన్నెముక కావాలి అంటే సంతోషంగా ప్రాయోపవేశం చేసి వెన్నెముకను ఇంద్రుడికి ఇచ్చాడు. ఆ వెన్నెముకతోనే వజ్రాయుధం చేసి వృత్రాసురుణ్ణి సంహరించాడు. ఈ గాథలన్నీ గురుతత్వాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. నా కర్మణా నా ప్రజయా నా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు అన్న అద్భుతమైన సత్యాన్ని గురు సందేశంగా మనకు అందజేశాయి. గురు సందేశం కార్యక్రమంలో భారతదేశంలోని ఋషిపీఠమైనటువంటి భారతావనిలోని గురువుల గొప్పతనాన్ని, వారి చరిత్రలను, వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మన జీవితాన్ని సుసంపన్నం చేసుకునే ప్రయత్నాన్ని ప్రారంభిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో నచికేతుడికి యమధర్మరాజు అద్భుతమైన ఆత్మ విద్యను వివరించిన వైనాన్ని పరిశీలించాం. ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్థిత్యైకే నాయమస్థితి చైకే ఏతద్విద్యాం అనుశిష్టస్త్వయాహం వరాణాం ఏష వరస్తృతీయః అని ఆత్మవిద్యా రహస్యాన్ని నచికేతుడు అడిగిన మీదట 119 మంత్రాలతో అద్భుతమైన ఆ తత్వాన్ని యమధర్మరాజు నచికేతుడికి వివరించారు. ఇదంతా సిద్ధాంతమైతే ఈ సిద్ధాంతానికి దృష్టాంతం ఏమిటి? చదువుకున్న థియరీని ప్రాక్టికల్గా ఎలా చూడాలి, ఎవరు చూపించాలి అంటే ఆ బాధ్యతను కూడా గురుపుంగవులే స్వీకరించారు. భగవాన్ రమణుల యొక్క జీవితమే అద్భుతమైన ఈ ఆత్మ విద్యకు నిలువెత్తు నిదర్శనంగా మనకు దర్శనమిస్తుంది. వందే శ్రీరమణం జగద్గురువరం వందే జగత్పావనం వందే శ్రోణిగిరీంద్ర పార్శ్వనిలయం వందే భవానీసుతం వందే చిత్తనిగూఢమౌనమమలం వందే చిదాంభోనిధిం వందే నైజపదానుబోధనరతం వందే యతీనాం విభుం అంటూ భగవాన్ రమణుల యొక్క అద్భుతమైన రూపాన్ని ధ్యానిస్తూ నామాన్ని ఉచ్చరిస్తూ ఆ చరిత్రను, ఆ రమణ తత్వాన్ని తెలుసుకోవటం కోసం శ్రీకారం చుడదాం. ఏమిటి రమణ తత్వం అంటే రమణుల జీవితమే రమణ తత్వంగా తెలియచేయబడింది. ఆచినోతి హితి శాస్త్రార్థాన్ ఆచార్య స్థాపయచ్చతి స్వయం ఆచరతే యస్య తం ఆచార్యం ప్రవక్షతే అన్నది ఆచార్య శబ్దానికి శాస్త్రం ఇచ్చిన నిర్వచనం. శాస్త్రములలోని రహస్యాలను తెలుసుకొని ఆచరిస్తూ నలుగురికి దానిని వివరించేటువంటి కారుణ్యమూర్తులే గురుమూర్తులు, ఆచార్యులు.
రమణుల యొక్క తత్వాన్ని వివరిస్తూ ఆ అవతారం భూమండలం మీదికి వచ్చిన వైనాన్ని వివరిస్తూ ఈ శ్లోకంలో వందే శ్రీరమణం జగద్గురువరం వందే జగత్పావనం వందే శోణిగిరీంద్ర పార్శ్వ నిలయం వందే భవానీసుతం అంటూ పార్వతీపుత్రుడిగా కుమారస్వామిగా రమణులను అభివర్ణించటం జరిగింది. కుమారస్వామి భూమండలం మీద అవతారం దాల్చాల్సిన అవసరం ఎలా కలిగింది అంటే, స్కాంద పురాణంలో కుమారస్వామికి బ్రహ్మదేవుడిచ్చిన శాపాన్ని వివరించటం జరిగింది. బ్రహ్మదేవుడు అద్భుతమైన సృష్టి రచనను చేస్తున్న నేపథ్యంలో కుమారస్వామి బ్రహ్మదేవుడు చేస్తున్న ఆ పనిని చూసి పరిహాసం చేశాడు. కోపోద్రిక్తుడైన బ్రహ్మదేవుడు భూమండలం మీద 3 సార్లు మానవ జన్మ ఎత్తమంటూ శపించాడు. తత్కారణంగా కుమారస్వామి కర్మ మార్గ వైశిష్ట్యాన్ని తెలియజేసేటువంటి కుమారిల భట్టుగా మొట్టమొదటి జన్మను స్వీకరిస్తే, భక్తి మార్గం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటటం కోసం జ్ఞాన సంబంధాలుగా 2వ జన్మను స్వీకరించారు. ఇహ జ్ఞాన మార్గం యొక్క వైశిష్ట్యాన్ని అవలంబించటం వల్ల అందుకోగలిగినటువంటి ముక్తి మార్గాన్ని ప్రపంచానికి వివరించటం కోసం భగవాన్ రమణులుగా భూమండలం మీద అవతారం స్వీకరించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సూరి నాగమ్మ గారు అన్నగారికి రాసినటువంటి మొట్టమొదటి లేఖలో 1945వ సంవత్సరం నవంబర్ మాసంలో అరుణాచలేశ్వరుణ్ణి ఊరేగింపుకు ఉత్సవానికి తీసుకొస్తూ రమణాశ్రమం ముందు ఆ రథాన్ని నిలిపితే, ఆశ్రమాధికారి అయినటువంటి నిరంజన స్వామి గారు అరుణాచలేశ్వరుడికి హారతిచ్చి ఆ హారతిని రమణ మహర్షి ముందుకు తీసుకువస్తే, అప్పటికి పిళ్ళై అడక్కుం అంటూ హారతి స్వీకరించారట. అంటే తండ్రికి కొడుకు చూపిస్తున్న అణుకువా అంటూ తనను తాను కుమారస్వామి అవతారం అన్న సత్యాన్ని నర్మగర్భంగా తెలియజేశారు అని ఆ లేఖలో ప్రస్తావిస్తుంది. ఇది కేవలం నర్మగర్భంగా మాత్రమే తెలియజేశారా? ఏదైనా దృష్టాంతం మనకు భగవాన్ రమణుల జీవితంలో కనపడుతుందా అంటే, స్వయంగా భగవాన్ రమణులే చెప్పినటువంటి ఒక ఉదంతం మనకు గోచరిస్తుంది. తిరుచులి పక్కనే ఉన్నటువంటి తిరుప్పరకుండ్రంలో మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో 14 ఏళ్ల వెంకటరామన్ భగవాన్ రమణులు మిత్రులతో కలిసి ఆ ఉత్సవానికి వెళ్ళాడు. ఉత్సవం జరుగుతోంది, పిల్లలకు ఆకలి అవుతోంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు. భోజనాలు పెట్టేసరికి ఇంకా సమయం పట్టేటట్టుంది. ఇది గమనించిన వెంకటరామన్ పిల్లలందరినీ చేరదీసి వంటవాడు వంటశాలలో లేని సమయాన్ని చూసి దానిలోకి ప్రవేశించి పదార్థాలన్నింటినీ సంగ్రహించి దూరంగా వెళ్ళి ఆ ప్రసాదాన్ని స్వీకరించారు, నైవేద్యం కాకముందే. అనంతరం ఏమీ పట్టనట్టు ఏమీ తెలియనట్టు నైవేద్యం పెట్టిన తరువాత భోజనం చేయడానికి అక్కడికి వెళ్ళారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, నైవేద్యం పెట్టకుండా ఆహారం స్వీకరిస్తే అది దోషం కదా అని ప్రశ్నిస్తే, లేదు, భగవంతుడికి నైవేద్యం జరిగింది అని సమాధానం ఇచ్చారట. అంటే మర్మగర్భంగా ఆ నైవేద్యాన్ని స్వీకరించిన కుమారస్వామిని నేనే అన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు అని
రమణ లీలలను తెలియజేస్తూ పెద్దలు ఉటంకించారు. ఇలా అద్భుతమైన షణ్ముఖ అవతారంగా అభివర్ణించే భగవాన్ రమణుల యొక్క అవతారం ఏ విధంగా ఎక్కడ జరిగింది అంటే తమిళనాటలో ఉన్న తిరుచుళి అనే పట్టణంలో సుందరయ్యర్ అలగమ్మ దంపతులకు స్వామి రెండవ కుమారుడిగా జన్మించాడు. ఏ క్షేత్రానికైనా మాహత్యము మూడింటి వల్ల వస్తుంది. అదే క్షేత్రము, తీర్థము, మూర్తి. తిరుచుళి యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే తిరు అంటే శ్రీ అని అర్థం, చుళి అంటే సుడి అని అర్థం. అక్కడ ఉన్నటువంటి కోనేరు ఆ పట్టణం కంటే చాలా ఎత్తులో ఉంటుంది. ఎందుకని? ప్రళయకాలంలో పరమశివుడు తన శూలంతో ఆ కోవెలను ఎత్తి పట్టుకున్నాడు. అలా పట్టుకోవటం వల్ల శూలము ద్వారా నిలబెట్టబడిన కోవెల కనుక దాంట్లో ఉన్న నీరంతా కిందికి వచ్చేసింది. ఎంత పెద్ద తుఫాను వరద వచ్చినా సరే నీరు ఆ మట్టం దాకా వెళ్లకుండా పట్టణానికంటే ఎత్తులో ఉండటానికి కారణము ఆ శ్రీసుడే. విచిత్రం ఏమిటి అంటే ప్రతి మాఘమాసంలో శివుడికి పట్టాభిషేకం చేసే సమయంలో ఒక్కొక్క రోజు కొంత నీటి మట్టం పెరుగుతూ 10వ రోజుకి ఆ కొలను పూర్తిగా నిండుతుంది. అభిషేకం చేసిన తరువాత మళ్ళీ ఒక్కొక్క రోజు నీటి మట్టం తగ్గుతూ వస్తుంది. వర్షమున్నా లేకపోయినా ఈ విచిత్రాన్ని ప్రతి మాఘమాసంలో మనం చూడగలం. అంటే భగవత్ శక్తి, శివానుగ్రహం పుష్కలంగా ఉన్న క్షేత్రము తిరుచిళి. ఈ తీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో వారి చర్మ వ్యాధులన్నీ పోతాయని తెలియజేస్తారు పెద్దలు. ఇలాంటి అద్భుతమైన పట్టణంలో భూతనాథేశ్వరుడిగా కొలువై ఉన్నాడు శివుడు. సహాయాంబగా ఆ పార్వతీదేవి భక్తులను కటాక్షిస్తూ ఉంటుంది. ఆర్ద్రా నక్షత్రము శివుని జన్మ నక్షత్రం. ఈరోజు ఊరేగింపు ఉత్సవం ద్వారా ఆ భూతనాథేశ్వరుణ్ణి ప్రజలందరి దర్శనం కోసం పురవీధులలోకి తీసుకువస్తారు. అలా 1879వ సంవత్సరము డిసెంబర్ 29వ తేదీ రాత్రి 12 గంటల సమయంలో ఊరేగింపు ఉత్సవం ముందుకు కొనసాగుతూ గోపురం ముందు ఆగింది. ఆ గోపురానికి ఈశాన్య దిక్కున సుందరయ్యర్ గృహం ఉన్నది. ఆ ఇంటిలో ఆగ్నేయ మూలన అళగమ్మ ప్రసవ వేదన పడుతూ ఉన్నది. సుందరయ్యరు ఆందోళన పడుతూ ఉంటే సుందరయ్య తల్లి లక్ష్మీ అమ్మాళ్ ఒక వృద్ధ అంధురాలైనటువంటి స్త్రీమూర్తితో కలిసి కోడలి ప్రసవానికి సహకరిస్తూ ఉంది. అది ప్రమాధినామ సంవత్సరం, మార్గశీర్ష మాసం, బహుళపక్షం, ద్వితీయ తిథి. 1 గంట దాటింది. అళగమ్మ ప్రసవించింది పండంటి బిడ్డను. విచిత్రం ఏమిటి అంటే మగబిడ్డ అని తెలిసిన మరుక్షణం అళగమ్మ ఏడుపు లంకించుకుంది. అది చూసిన అంధురాలైన ఆ వృద్ధురాలు ఎందుకమ్మా ఏడుస్తావు అని ప్రశ్నించింది. మా తల్లి లక్ష్మి చనిపోతూ కొడుకు రామస్వామిని ఇక్కడే ఉంచింది. వాడికి నాకు ఆడబిడ్డ జన్మిస్తే ఆ పిల్లనిచ్చి వివాహం చేద్దాం అనుకున్నాను, కానీ మగబిడ్డ జన్మించాడు అని
బాధపడుతుంటే బాధపడాల్సిన పని లేదమ్మా. అత్యంత అద్భుతమైన ప్రకాశంతో వెలుగు ముద్ద అన్న భావన కలిగే విధంగా మగబిడ్డ జన్మించాడమ్మా. నీ జీవితం ధన్యమైపోయింది అని సమాధానం చెప్పి అళగమ్మను ఊరడించింది ఆ వృద్ధురాలు, అంధురాలు. మళ్ళీ సందేహం, అంధురాలికి ఆ ప్రకాశం ఎలా కనపడింది అంటే, మహానుభావులు జన్మించేటప్పుడు స్వచ్ఛంబులై పొంగె జలరాశులేడును కలఘోషణముల మేఘంబులురిమే గ్రహతారకలతోడ గగనంబురాజిల్లే దిక్కులు మిక్కిలి తెలివిదాల్చే అని కృష్ణ జననం జరిగే సమయంలో ప్రకృతిలో వచ్చిన మార్పులను వర్ణిస్తాడు భాగవతంలో పోతనామాచ్యుడు. అలా అద్భుతమైన కుమారస్వామి వెంకటరామనుగా సుందరయ్యర్ అళగమ్మ ఇంట జన్మించే సమయంలో అంధురాలికి చూపు రావటంలో ఆశ్చర్యమే ఉంది. ఆ తేజస్సును కనులారా దర్శించగలిగిన ఆ తల్లి జన్మ ధన్యమైంది. ఇలా సుందరయ్యర్ అళగమ్మల ఇంట కుమారస్వామి అవతారమైన భగవాన్ రమణులు 1879 సంవత్సరము డిసెంబర్ 30వ తారీఖు నాడు ప్రమాధినామ సంవత్సరంలో మార్గశీర్ష మాసంలో బహుళ పక్షంలో ద్వితీయ తిథి నాడు 19:30 గడియలకు అవతారాన్ని స్వీకరించారు. మరి సుందరం రయ్యర్ అళగమ్మ ఇంటిలోనే ఆ స్వామి అవతారం స్వీకరించటంలోనే ఆంతర్యమేమున్నది, ఈ విషయాన్ని మరొక ప్రసంగంలో మీకు తెలియజేస్తూ గురు సందేశం ద్వారా అద్భుతమైన గురుమూర్తుల, కారుణ్యమూర్తుల, అమృతమూర్తుల అద్భుత చరిత్రను ఆ గురు సందేశం ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యాన్ని, ఆ సందేశాన్నే ఆదేశంగా స్వీకరించి మన దేశాన్ని, ప్రదేశాన్ని సస్యశ్యామలంగా మార్చుకుంటూ సుసంపన్నమైన జీవన విధానానికి శ్రీకారం చుట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.